మీ వార్తల కోసం చూడండి టీవీ నయనం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 40 రోజులకు గాను ₹1,47,48,923 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లంచక్రధరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రధాన హుండీల ద్వారా ₹1,20,88,369, అన్నప్రసాదం హుండీల ద్వారా ₹22,38,344, బంగారం 19 గ్రాములు, వెండి 89 గ్రాములు, విదేశీ కరెన్సీ 50 నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ సిబ్బందితో పాటు బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూప కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున ఉండీలు లెక్కించడం జరిగింది. ఇందులో గ్రామ పెద్దలు, అలాగే మాజీ చైర్మన్ గారు, ఇక్కడ వైస్ సర్పంచ్, బ్యాంక్ కెనరా బ్యాంక్ వారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, వివిధ సేవాదళ సభ్యులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. 40 రోజులకి హుండీ లెక్కింపుగా మరి ప్రధానం మన విశ్వేశ్వరస్వామి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి మెయిన్ దేవస్థానం కలిపి హుండీల నుంచి ఈ అమౌంట్ రాబట్టడం జరిగింది. 1,47,48,923. అలాగే వెండి 890 గ్రాములు, బంగారం 18 గ్రాములు కూడా రావడం జరిగింది. విదేశీ కరెన్సీ నోట్లు 50 నోట్లు రావడం జరిగింది. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ నయనం.